ఏమమ్మా, ఏం కావాలి నీకు? గడపార సక్కంగా చేయాలా, పార సక్కంగా చేయాలా, సుత్తి సానా ఏమైనా ఉంటే చెప్పమ్మా, చిటికలో చేసేస్తానా. ఏంది సమస్య? అయ్యా దొడ్డకాలు రావణయ్యా, అని చెప్పేదయ్యా నా బాధ. నాకు చిన్నప్పటి నుంచే ముడ్డు కొంచెం పక్కకు పోయిందయ్యా. అప్పటి నుంచి నేను వంకర ముట్టుదానా అని లేసా ఎగతాలు చేస్తున్నారు పెద్ద ఆయన. ఏంటంటే నా మొగుడు చచ్చిపోయి 3 సంవత్సరాలు అయిపోతుంది. మా అత్త కూడా వదలటం నన్ను ఎగతాలు పెట్టడం. ఏందయ్యా నువ్వు ఒకరోజు చూసి నా ముడ్డు కొంచెం చక్కగా చేయవా, నువ్వు ఏ వస్తువు అయినా చక్కగా చేస్తూ ఉంటా కదయ్యా. ఒకరు నా ముడ్డు చక్కగా చేయవా చాలు కానీ. ఒర ఇదేంది నాకు ఆఫర్ తగిలినట్టుందా? ఓమో నువ్వు ఉండ మా సాలుగానే, నేను గడపారలు పారలు చేసుకునేవాడిని, నువ్వు ముడ్డు చక్కగా చేయమంటే నా వల్ల ఆడవుతుంది. భలే దానుకున్నావు నువ్వా. సరేలే చూద్దాం. ఇప్పుడు నీ ముడ్డు చక్కగా చేయాలన్నా ముడ్డి భలే వంకర తిరిగిపోంది మధ్య, భలే లేట్ అవుద్ది మా దానికి, ఖర్చుతో కూడుకునే విషయం అది. నీకు ఇబ్బంది లేకుండా ఉంటే చెప్పు, చేసేద్దాం. ఆ పని కూడా నాకేం పెద్ద విషయం కాదు కానీ మనం ఇక్కడ ఎంబీబీఎస్ చేస్తున్నావా? ఓ పెద్దయినా నువ్వు 400 తీసుకుంటావు, నీ మొఖాన్ని 10,000 ఇచ్చేస్తా. నా ముడ్డి చక్కగా చేయవా, తొందరగా కానివ్వనువా. అమ్మా భలే హుషారులో ఉంది పెట్ట. సరేలే, అది నీ యవ్వనం బట్టి నువ్వు అనుకున్నావు గాని. సరే అమ్మా, అది కొంచెం లేట్ అవ్వద్దమ్మా.